నమస్కారం ప్రజలారా. మా అన్న జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ షర్మిల మాట్లాడుతుంది, దేనికి మాట్లాడాల్సి వస్తుంది, దేనికి మా అన్నని ఈ విధంగా రోడ్లకు బడిగా ఈడుచారా? తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క, జనసేన వాళ్ళు ఒక పక్క, ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా షర్మిలకు వచ్చింది. ఏమా షర్మిల, మీకు గొడవలు ఉంటే మీరు ఏడన పడండి, రోడ్ల మీదకి ఎందుకు మా అన్న నీడ్చేది? సరే, ఇవేమో మాట్లాడుతుందో ఇందాం ప్రజలారా ఒకసారి. ఆ తర్వాత అన్నకు న్యాయం జరిగేట్టుగా మనం మాట్లాడదాం. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ, జగనన్న గారి పాలన ఎక్కడ? జగనన్న పాలన బ్రహ్మాండంగా ఉండదు. ఎవరు బాగలేదనింది? రోడ్లు వేసాము, 3 రాజధానులు కట్టినాము, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 2,000 ఇచ్చినావా, 5,000 ఇచ్చినావా పక్కన పెట్టు. 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినామా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతున్నావు. పోలవరం రేపు మొన్నాడో పూర్తవుతుంది. ఏంది నువ్వు మాట్లాడేది? ఏ విధంగా మేము సంక్షేమ పాలన ఇస్తున్నామో? రాష్ట్రంలో ఎవడైనా సరే, ఈ తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మా జగనన్న చేసినట్టు అభివృద్ధి చేసినాడా? మా జగనన్న వేసినట్టు రోడ్లు వేసారా? మా జగనన్న ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేసాడు? మా సిసి రోడ్లు ఏ పంచాయతీకి పో, ఎట్టున్నాయి రోడ్లు? బ్రహ్మాండంగా ఉళ్ళ. దేశంలోనే ఎక్కడా కూడా నీకు మన రాష్ట్రంలో ఉండే రోడ్లు నువ్వు చూసినా నీకు దొరకవు అసలు. ఆ విధంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నువ్వు మాత్రం మాట్లాడతావా? చెప్పుగా. ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? జగనన్న గారు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న. ఏమైంది ఇప్పుడు? చెయ్యిలా అమ్ముకుంటున్నాము, 10 రూపాయలు లెక్క కావాలా? ఏం చంద్రబాబు నాయుడు గారు మాత్రం మేమేం బయట రాష్ట్రం నుంచి తేలేదా? మేము వేంపల్లోనే తయారు చేస్తుంది, వేంపల్లోనే తయారు చేసి అమ్ముకుంటున్నాము. ఏం వచ్చింది ఇప్పుడు నీకు? బాధ ఏమి? నీకు వాటా ఇలా నీకు ఈడు? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఈ 5 ఏళ్ళలో. రేపు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళలో కూడా మళ్ళీ అక్కడ సంపాదించుకుంటాము. 175 గెలుచున్నాం. మీరు ఎంతమంది ఏకమైనా సరే మళ్ళా మా జగనన్నను ఖచ్చితంగా గెలిపించుకొని ఈసారి ప్రత్యేక హోదా తెచ్చుకుంటాం మేము. చెప్పు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, తర్వాతే వచ్చి మీ ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. ఇంకా టైం ఉండదు మాకు, ఇంకా 70-72 రోజులు టైం ఉండదు. మేము ఈ లోపల మద్యపాన నిషేధం చేయొచ్చు. ఈ 70 రోజుల్లో మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాము. ఏమి ఇబ్బంది ఏమి ఇప్పుడు నీకు? ఓట్లు మేము ఇంకా కొంతమంది మాట్లాడినారు, శాసనసభ్యులు మాట్లాడినారు, మంత్రులు మాట్లాడినారు. ప్రస్తుతం మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మేము మద్యపాన నిషేధం చేసినాకనే ఓట్లు అడుగుతామన్నారు. ఈ 70 రోజుల్లో మేము మద్యపాన నిషేధం చేయొచ్చు, చేసే ఓట్లు అడుగుతాము. ఈ సంబంధం చేయలేకపోయినావా? ఈ 4.5 సంవత్సరం చేయలే, ఈ 70 రోజులు చేస్తాము. ఇబ్బంది ఏమే? నిర్ణయం తీసుకుంటాం. క్యాబినెట్ మీటింగ్ పెడతాడు మా అన్న. క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎలక్షన్ ఒక 20 రోజులు ఉన్నదనగా మద్యపాన నిషేధం అంటాడు, అప్పుడు ఓట్లు అడుగుతాడు. ఏమి ఇప్పుడు నీకు ఇబ్బంది? మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు. మరి ఇప్పుడు ఏమైంది అన్నా? ఎలా ఉంది ఇప్పుడు? ఏమైందమ్మా? 99.9% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీదమ్మా. మేము చేసినన్ని హామీలు, మేము ఇచ్చినన్ని హామీలు ఎవడు ఇచ్చున్నాడు? ఆ హామీలన్నింటిలోనూ 99.9% నెరవేర్చిన ఘనత మా జగనన్నదని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. చెప్పుగా ఏందో పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే మద్యపాన నిషేధం అమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదేమా నేననేది. సర్కారే ముందు అమ్ముకుంటున్నాం, మేమే అమ్ముకుంటున్నాము. గత ప్రభుత్వాలు అలా బయట రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్మలేదు, మేమే తయారు చేసుకుంటున్నాము, మేమే వెంపల్లో తయారు చేసి రాష్ట్రం అంతటా పంపిస్తున్నాము అని చెప్తుంది. నేను చెప్తున్నా కదా, నేను ఒక జగనన్నను అభిమానించే వ్యక్తిగా, వైసీపీ పార్టీని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా కదా అని చెప్తున్నాలా? నేను ముందే చెప్పినా కదా నీకు, బయట నుంచి తెచ్చి అమ్మాల్సిన కర్మ మాకు పట్ల. మేమే తయారు చేసుకుంటాం, మేమే అమ్ముకుంటాము. అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లేని దొరకవమ్మా. బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట. అవును, స్పెషల్ స్టేటస్ మేము తేలేకపోయినాము, మా బ్రాండ్కి ఆ పేరు పెట్టుకున్నాము. ఏమి ఇప్పుడు నొప్పి? స్పెషల్ స్టేటస్ మేము తేలేకపోయినాము, మేము తయారు చేసే ముందుకు ఆ పేరు పెట్టుకున్నాము. స్పెషల్ స్టేటస్ అని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు మారు మోగిపోతుంది. ఆ మాటలే తెచ్చుకుంటాం. ఈసారి స్పెషల్ స్టేటస్ మేము ఖచ్చితంగా తెస్తాం. ఇప్పుడు తేలేకపోయినా కూడా 2024లో మళ్ళా మేము గెలుస్తాము. గెలిచిన తర్వాత ఖచ్చితంగా మెడలు ఉంచి ప్రత్యేక హోదా ఖచ్చితంగా తెచ్చుకుంటాం మా షర్మిలమ్మ. దొరుకుతాయి తల్లి అన్నాడు. ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గానీ స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది. అదే కదమ్మా మేము చెప్తాంది, నేను చెప్పేది కదా అదే. గారి పుణ్యం మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, కార్డ్ తో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే ఎందుకుమా? ఏమి అంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ట్యాక్సీలన్నీ మా మీద వేసి మేము మళ్ళీ ట్యాక్సీలు కట్టద్దు? అదే లెక్క అయితే ₹1,00,000 వ్యాపారం జరిగితే 10,000 వ్యాపారం జరిగిద్ది అంటావు. ఆ 90,000 ఎత్తుకొని బ్యాంకులు వేసుకుంటాము, లేదంటే ఇంకొకరికి వేసుకుంటాము. అది కూడా నువ్వు నలగరలో చెప్పాలనా?
ఏమిటికి మా షర్మిల ఈ మాదిరి నువ్వు తండ్రి లేని బిడ్డ అయిపోయా, నువ్వు ఇద్దరు అన్నా చెల్లెళ్ళే కదా, ఎందుకు మీరు ఈ మాదిరా ఇది చేసేది? మీకు ఏదో ఉంటాయి, నువ్వు ఈ మాదిరి మా అన్నను రోడ్ల బడిగా ఈడిసినావంటే మాత్రం బాగుండదు. ఇంకొకసారి చెప్తున్నా, అవును మేము చెప్పినాము గతంలో, చేయలేకపోయినాము. ఈసారి 2024లో 100% 175కు 170 సీట్లు గెలుచున్నాము. మేము ఏం హామీలు అయితే ఇచ్చినామో వాటినన్నింటి కూడా నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్లో గెలుచున్నాం. మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేరుస్తాము. మీరు మళ్ళీ మాకు ఓటేసి మమ్మల్ని 175కు 175 గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.